హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే నా ఫేస్ ఎలా క్లియర్ అయింది అన్నది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నా ఫేస్ని చూస్తే ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను కాలేజ్లో చదివేటప్పుడు నా ఫేస్ అన్నది చాలా పాడైపోయింది. నేను అప్పుడు వైజాగ్లో చదువుకున్నాను. వైజాగ్లో చదువుకునేటప్పుడు నా ఫేస్ మీద చాలా పింపుల్స్ వచ్చాయి. అక్కడ కూడా నేను డాక్టర్ని విజిట్ చేశాను, డెర్మటాలజిస్ట్ని. ఆ డాక్టర్ చాలా ఎక్స్పీరియన్స్డ్. సో అక్కడ డాక్టర్ నాకు ఏమి ఇచ్చారంటే ఎజిత్రోమైసిన్ అన్న ట్యాబ్లెట్ అయితే నాకు ఇచ్చారు. సో ఎజిత్రోమైసిన్ ట్యాబ్లెట్ నన్ను వాడమన్నారు అనమాట. వాడాక నాకు ఒకటి చెప్పారు, నువ్వు అది వాడితే నువ్వు 1 ఇయర్ వరకు మ్యారేజ్ చేసుకోకు అని అన్నారు. సో ఏంటా అని నేను చాలా టెన్షన్ పడిపోయి నేను ఆ ట్యాబ్లెట్స్ అయితే అప్పుడు వాడలేదన్నమాట. సో నెక్స్ట్ ఏమైందంటే అది నాకు ఆ ట్యాబ్లెట్తో పాటు ఒక సోపు అండ్ నెక్స్ట్ క్లిండామైసిన్ ఒకటి ఇచ్చారు, ఎడిఫిలిన్ క్లిండామైసిన్ ఒకటి ఇచ్చారు, ఎడిఫిలిన్ అని ఇచ్చారనమాట. నాకు సరిగ్గా గుర్తులేదు. సో తర్వాత ఏంటంటే నేను వాడే కొద్దీ ఏంటంటే ఫేస్ అన్నది చాలా నాకు రెడ్డిష్ అయిపోతుంటే నాకు భయమేసి నేను ఆపేసా. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే అలా రెడ్డిష్ అయిపోతే మనం ఏంటంటే ఆపకూడదు, ఎందుకంటే అది క్యూర్ అవుతుంది అన్నట్లు మనం అనుకోవాలన్నమాట. ఎందుకంటే అది ఫస్ట్ అది అట్లా వచ్చి తర్వాత చిన్నగా క్యూర్ అవుతుంది. సో మనం అది కూడా ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. ప్లస్ డైరెక్ట్ సన్లైట్లో కూడా మనం వెళ్ళకూడదు అనమాట. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అక్కడ నాకు క్యూర్ అవ్వలేదు. తర్వాత నా మ్యారేజ్ అయిపోయాక కూడా నాకు పింపుల్స్ అన్నవి అలానే వచ్చాయి. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు, ఇక్కడైతే నాకు చాలా అంటే చాలా వచ్చాయి. సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఆ డాక్టర్ నాకు ఏమి ఇచ్చారంటే సేమ్ అదే ట్యాబ్లెట్ ఇచ్చారు, ఎజిత్రోమైసిన్ నాకు 500 mg ఇచ్చారనమాట. సో నేను మీకు చూపిస్తాను. సో ఇది ఎజిత్రోమైసిన్ 500 mg ఇచ్చారు. 500 ఈ ట్యాబ్లెట్స్ నన్ను ఎలా వేసుకోమన్నారు అంటే 1, 2, 3 అంటే ఈరోజు రేపు ఎల్లుండి నైట్ వేసుకోమన్నారు. అండ్ నెక్స్ట్ 7 days తర్వాత మళ్ళీ రిపీట్ 1, 2, 3 nights, మళ్ళీ 7 days తర్వాత మళ్ళీ రిపీట్, అలా 3 weeksకి ఇచ్చారనమాట. సో నేనేంటంటే నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్స్తో పాటు నాకు క్లిండామైసిన్ అనేది ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక క్రీమ్ ఇచ్చారనమాట. ఆ క్రీమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే నా దగ్గర ఆ క్రీమ్స్ లేవు. సో అవి వాడాక నా ఫేస్ అన్నది కొంచెం క్లియర్ అవుతుంది. ఇదేం లేదండి, ట్యాబ్లెట్ జస్ట్ మన స్కిన్ అనేది బాగా ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది కదా, అది క్యూర్ చేయడానికి ట్యాబ్లెట్ అనేది మనకి ఇస్తారు. సో మీకు కనుక ట్యాబ్లెట్ సజెస్ట్ చేస్తే అసలు మిస్ చేయొద్దు, వేసుకోండి. నేను అలానే 3-4 years ఆపాను దీన్ని వేసుకోకుండా. సో నెక్స్ట్ ఏంటంటే మన స్కిన్లో చాలా ట్యాన్ అయిపోద్ది అండ్ స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్లో అయితే చాలా స్కిన్ కేర్ అయితే తీసుకునేదాన్నే కాదు. సో ఇప్పుడైతే నేను ఖచ్చితంగా సన్స్క్రీన్ అయితే వాడుతున్నాను అండ్ మాయిశ్చరైజర్ పక్కా అయితే వాడుతున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నాను అన్నవి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.